ఇక్కడ ఆ అమ్మాయి బాధితురాలు మైనర్ తను కంప్లైంట్ చేసింది, పోక్సో కేసు ఇలాంటివన్నీ అయ్యాయి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి బాధితురాలు కాబట్టే ఈయన్ని అరెస్ట్ చేశారు, జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు అనుకున్నప్పుడు స్టిల్ తను బాధితురాలే. అవును, అదే నమ్మింది, పోలీసులు కూడా నమ్మారు, అక్కడ బలంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వేశారు అని. ఇప్పుడు మీరు చెప్తుంది అంతా ఎంటైర్లీ డిఫరెంట్ వెర్షన్. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ అమ్మాయికి ఆపోజిట్ గా ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటున్నాం. అక్కడ తను బాధితురాలా కాదా? బాధితులు అది కోర్టు డిసైడ్ చేస్తుంది. మా దృష్టిలోకి వచ్చినంత వరకు కూడా ఆ అమ్మాయి మెంటాలిటీ మాకు తెలుసు, ఈయన మెంటాలిటీ మాకు తెలుసు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మాకు తెలుసు. సో ఇదేంటంటే ఆవిడ చెప్పే కంప్లైంట్ ప్లేస్ ఏదైతే ఉందో బాంబే మేము వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ మనం ఎవరమూ చూడలేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఎన్ని కూర్చొని మాట్లాడుతున్నా, పబ్లిక్ ఏదైనా మాట్లాడుతున్నా ఇది కోర్టుకి సంబంధించింది కాదు, కోర్టులో లెక్క కూడా కాదు అసలు. ఇది జస్ట్ మనం ఇది ఎందుకు జరిగిందన్న దాని గురించి మనము విశ్లేషించుకుంటున్నాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బాంబే వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? పేరెంట్స్ అయితే వదలరు, చిన్న పిల్లల్ని వదలరు. ఒక మాస్టర్కి 5-6 మంది అసిస్టెంట్స్ ఉంటారు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఖచ్చితంగా 3 ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళందరినీ వదిలేసి నువ్వు ఒక ఆడపిల్లవి అంత బ్లైండ్గా ఎట్లా వెళ్ళిపోయినావు? బట్ అక్కడ తప్పు జరిగింది అనేదో లేకుంటే నిజంగానే ఆ ఇష్యూ అయిందనే కదా నమ్మారు, ఆధారాలు ఉన్నాయి. అదే అండి చెప్పేది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆధారాలు పిఎస్లో మనం తీసుకుంటాము, ఓకే, సాక్ష్యాలు కానివ్వండి మిగతా ఏదన్నా కూడా అది కోర్టులోనే తేలుతుంది. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా జస్ట్ అతని మీద ఆరోపణ మట్టుకే ఉంది. అతని వాయిస్ కూడా మాట్లాడినివ్వండి, ఛాన్స్ ఇవ్వండి తనకు కూడా. తను ఇది ఓపెన్ అవుతాడు కదా, అసలు అక్కడ ఏం జరిగింది, లేదా తనే ఇష్టంగా వెళ్ళాడా, లేదా ఆ అమ్మాయి బలవంతంగా చెప్పిందా, అసలు అక్కడ ఏం జరిగిందని వాళ్ళిద్దరు మాట్లాడితే కానీ మనం చెప్పలేం. ఎదురెదురు ఉంటే కానీ మనకి ఏదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓపెన్ అయిపోతారు, తెలియాల్సిందే. మనం ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా కూడా నిజం మాత్రం వాళ్ళకే తెలుసు. నిజంగా కేసు పెట్టింది తను. కేసు పెట్టిన తర్వాత పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. తను ఇంకెక్కడికో లడక్ వెళ్ళారన్నారు కొంతమంది, ఇంకెక్కడో నెల్లూరు అన్నారు కొంతమంది, బెంగళూరు అన్నారు. బట్ గోవాకి పారిపోయాడు. కానీ ఏం జరిగింది అనేది తనే ఉండి ఎందుకు చెప్పుకోలేకపోయారు? జానీ మాస్టర్ ఎందుకు పారిపోయారు? ఇక్కడ పారిపోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే లాస్ట్ టైము ఇయర్ అంత ఐడియా లేదు, ఇలాగే ఒక 6 మెంబర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? తెలంగాణ ఆంధ్ర అప్పుడు డాన్స్ గురించి గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళేసి మీకు ఏదైనా కావాలంటే మేము అరేంజ్ చేస్తాము, కార్డు హోల్డర్స్ని తీసుకోండి అని డిస్కషన్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఆ ఇష్యూలో ఏమైందంటే అనవసరంగా 6 మందిని ఇరికిచ్చారు. వెళ్ళింది ఒకరైతే కంప్లైంట్ వేరే రకంగా వెళ్ళి అదంతా సడన్గా ఫ్రైడే వెళ్ళగానే అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళందరూ 6 మంది కూడా. పాపం వాళ్ళకి ఎందుకు సంతకం పెడుతున్నామో కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి బయటికి రప్పించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే తన మీద ఆరోపణ వచ్చింది, దేశం వదిలి పారిపోలేదు. కొంచెం అర్థం చేసుకోండి, అది ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా అట్లా అవ్వలేదు. కాకపోతే ఒక మిస్టేక్ ఇన్ఫార్మ్ చేయాలి, సార్ నేను ఒక 1 వీక్ వస్తాను లేదా ఒక 10 డేస్కి వస్తానని డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని. కంప్లైంట్ అయింది అని తెలుసు, తన మీద కేసు బయటకు వచ్చి అదే టైంలో ఎందుకు మాట్లాడలేదు? మీకు అదే అంటున్నాను, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, మీకు అదే ఆన్సర్ ఇస్తున్నాను. నేను మాస్టర్ చేసిన మిస్టేకే అది. ఏంటంటే సార్ నేను 10 డేస్కి వస్తాను లేదా 1 వీక్ నేను షూటింగ్లో ఉన్నాను, పలానా దగ్గర ఉన్నాను నేను అని తను ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇది ఇంత ఇష్యూ అయ్యేది కాదు. లొకేషన్ కోసం అన్నారు. అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలు ఏంటంటే బెయిల్ కోసం ట్రై చేశారు. ఎవరైనా ఫస్ట్ అది జగమెరిగిన సత్యం, ఎవరిదైనా నీ మీద కంప్లైంట్ అయింది ఇలా అయ్యింది అన్నప్పుడు ఎవరైనా కామన్గా బెయిల్ కోసం ట్రై చేస్తారు. కానీ వాంటెడ్లీ ఇదేమన్నా పారిపోయాడు తప్పించుకున్నాడు ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా అందరి నోరులు మనము ఏమంటారు, బాయి నోరు చెరువు మూయొచ్చు కానీ పబ్లిక్ నోరు మనం మూయలేము. ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు ఎలా బయట రావాలి అని దాని గురించి ఆలోచించుకోవడానికి టైం పట్టింది. అది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేకపోవడం అనేది మాస్టర్ మిస్టేక్. పట్టించింది కూడా సుమలత అనే మాట వినిపించింది లేదండి, అది నాకు అది ఐడియా లేదు ఆ విషయం. తను ఇప్పుడు గోవాలో ఉన్నాడు, ఆయన్ని ఆ అడ్రస్ కూడా చెప్పింది సుమలత అనే లేదు, పుకార్ అనుకుంటాను. అది నాకు తెలిసి బెయిల్కు ట్రై చేస్తున్నారని తెలిసింది అంతవరకు. బట్ ఇప్పుడు ఆయన్ని ఎవరు ఇరికించారని మీరు అంటున్నారు? కుట్రపూరితంగా ఇలా జరిగింది 2-3 అంశాలు, అటు పొలిటికల్ గా కావచ్చు లేకుంటే ఆయన ఎదుగుతున్నాడు అని చేసినప్పుడు దీనికి 90% ఎదుగుతున్నాడు అన్న రీజనే ఉందండి. మిగతా ఏదైనా చిన్న చితక వేరే విషయాలు ఎదుగుతున్నాడు అంటే ఇండస్ట్రీ వాళ్ళే చేశారా? ఆ అమ్మాయికి ఖచ్చితంగా కొంచెం క్లారిటీ వచ్చిందట. ఆల్మోస్ట్ ఈ 1 వీక్లో తెలియవచ్చు వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కానీ జరగవచ్చు. ఏ అమ్మాయికి క్లారిటీ? సుమలతకి ఎవరెవరు చేశారనేది కొంచెం క్లారిటీ. ఆ అమ్మాయి వెనకతలో ఉండి ఎవరు చేపిస్తున్నారు అదే. ఎందుకంటే ఈ మాటలు అన్నారు కదా, 1 మంత్లో అయిపోయింది ప్రెసిడెంట్గా ఉండడు అనడం ఒకటి కానివ్వండి, ఇది 15th డే
15th దొరికాడు నా కొడుకు అని చెప్పి కొంతమందితో పార్టీలో కూర్చొని మాట్లాడడం కానివ్వండి, కొన్ని అమ్మాయి చెప్పేవాళ్ళు చెప్తారు కదా, కొంచెం తనకి ఫేవర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, తనతో తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అనమాట అమ్మాయికి. మొత్తం తను కూడా కంప్లైంట్ చేస్తే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు చేశారా, లేకుంటే ఇలా తన వెనకాల ఉండి కంప్లైంట్ చేయించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? అది చెప్తాను నేను. జస్ట్ అంటే నేను గాలిలో మాటలు ఎందుకు, మనకి కరెక్ట్గా తెలిస్తే కనుక చెప్పొచ్చు కదా. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ పక్కా రాలేదు, కానీ ఖచ్చితంగా తెలుసు అని మాత్రం చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా జరిగింది కాబట్టి, జానీ మాస్టర్ కాబట్టి, అక్కడ పర్టికులర్గా మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు ఫ్యామిలీ ఇలాంటివన్నీ ఎందుకు వినిపించే సోషల్ మీడియాలో ఇంతెందుకు వస్తున్నాయి? ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయి వెనకాల ఒక సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన పర్లేదు నేను ఉన్నాను, నేను ఇక ఆఫర్స్ ఇస్తాను, ఇవన్నీ చెప్పాడు అనేది ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ లో జరిగాయి? అమ్మాయి మొన్న మాట్లాడడానికి రీజన్ అదేనండి. ఒక 2-3 చెప్పారట, 2-3 లేదు ఇలా జరిగింది అని చెప్పినందుకు అమ్మాయి అలా చెప్పు ఉండొచ్చు, కానీ వాస్తవాలు మనకి ఇంకా ఐడియా లేదు. సో ఎవరున్నారు ఏంటి అనేది, అసలు ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, లేదు కంప్లైంట్ పెట్టి ఉన్నారు పెద్దవాళ్లే ఉన్నారు అని తెలుసు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున, ఇంత పకడ్బందీగా, ఇంత ప్లాన్ వేసి ఒక కేసులో తప్పించుకున్నా ఇంకో కేసులో ఇరికించవచ్చు అని చేయడానికి మాత్రం హస్తాలు ఉన్నాయి, ఇది కన్ఫర్మ్. కానీ అది ఎవరు అనేది మాత్రం తొందరలో బయటపడాలి. బట్ ఆ ఇష్యూ మాత్రం అయ్యింది అనేది ఆమె బలంగా చెప్పింది, ఒక కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు అనేది మాత్రం ఆధారాలు దానికైతే ఉన్నాయి కదా. ఇది ఆధారాలు అంటే ఇప్పుడు మనం ఏది చెప్పినా వాళ్ళు కేసు ఫైల్ చేసుకొని అరెస్ట్ చేయాల్సిందే, అది డిపార్ట్మెంట్కి తప్పు కాదు. కాకపోతే అక్కడ నిలబడాలని నేను అంటున్నాను, కోర్టులో నిలబడాలి ఏం జరిగింది అనేది. ఎందుకంటే ప్రతిసారి చెప్పేది ఒకటే, 2 చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి, ఇద్దరు మిస్టేక్ లేకుండా జరగదు. మనం సొసైటీలో ఉన్నాము, ఎక్కడ ఫారెస్ట్లో లేము. ఎంత డెవలప్ అయిన తర్వాత ఈ జనరేషన్లో ఉండి కూడా అప్పుడెప్పుడు తెలియకుండా ఎత్తుకుపోయినా ఇది చేశారు అన్నట్టుగా చెప్తే కూడా కొంచెం ఆలోచించాలి. నిమిషానికి నీకు మనుషులు ఉన్నారు నీకు హెల్ప్ చేయడానికి, అది తెలియనప్పుడు నువ్వు వర్క్ ఎలా చేస్తావు? ఇప్పుడు నీకు సపోర్ట్ లేనప్పుడు వర్క్ చేస్తానికి ఒక ఊరు నుంచి ఈ ఊరికి వచ్చావంటే కొద్దిగానే ధైర్యం ఉంటేనే మనం వస్తాము. సో అంత ధైర్యం పెట్టుకొని ఇక్కడ ధైర్యం లేదు అనేది నాకు కొంచెం విచిత్రంగా ఉంది. ఇక్కడ మీరు చెప్పింది ఒక డిఫరెంట్ వెర్షన్ ఏంటంటే, ఆ ఇద్దరి మధ్య లివింగ్ ఇన్ రిలేషన్ ఉంది, వాళ్ళు ఒక రిలేషన్లో కంటిన్యూ అయ్యారు, 2-3 years కంటిన్యూ అయ్యారు అనేది. బట్ సుమలత గారు ఇది బిలీవ్ చేస్తున్నారా? బయటికి కూడా అదే మాట చెప్తున్నారా? జానీ మాస్టర్ తప్పు కూడా ఉంది అనే మాట తను చెప్తున్నారా? అది చెప్పరు కదండి వాళ్ళు. మామూలుగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ మత మార్పిడి గురించి కూడా ఈ అమ్మాయి చెప్పింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో నేను మీరంటే ఇష్టం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు మీరు కావాలి మాస్టర్ అని చెప్పి మాట్లాడి, కావాలంటే మీకోసం మతం కూడా మార్చుకుంటాను అని ఈ అమ్మాయి చెప్పిన వాయిస్ ఆ అమ్మాయి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? సుమలత దగ్గర. బట్ ఇక్కడ వినిపిస్తున్నది ఏంటంటే, చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా, అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాము అంటే వచ్చింది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ వర్షనే మీరు వినిపించారు. బాధితురాలి పక్షాన నిలబడుతున్న వాళ్ళు, జానీ మాస్టర్ ఎంత టార్చర్ పెట్టాడో అమ్మాయిని, లేదు జానీ మాస్టరే మతం మార్చుకోమని చెప్పాడు, జానీ మాస్టరే వెంట పడ్డాడు, జానీ మాస్టరే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, లేకపోతే అవకాశాలు ఇవ్వను అనే మాట చెప్పాడు అనేది ఇది జరిగి మీకు అందుకే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను అదే మీకు ఆన్సర్ ఇచ్చాను మేడం. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే, జానీ మాస్టర్ అవకాశాలు ఒక్కడే ఇవ్వడానికి ఇంకా ఇండస్ట్రీ చాలా ఉంది, అది ఒకటి తీసేసేయండి, అది అయిపోయింది కట్. తర్వాత ఏంటంటే, జానీ మాస్టర్ ఈ అమ్మాయికి టార్చర్ చేశారు అని చెప్పడానికి ఏమంటారు, మనమేమి వేరే దగ్గర లేము, అన్నీ ప్రతి ఒక్కటి మీకు అదే చెప్తాను, నిమిషంలో సిటీ వస్తుంది మీకు కాల్ చేస్తే. సో అంటే మనం సొసైటీకి ఏం నేర్పుతున్నాము? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం చేసే వీడియోస్ కొన్ని లక్షల మంది చూస్తారు. టార్చర్ పెట్టలేదా? టార్చర్ పెట్టినప్పుడు అదే అంటున్నానండి, టార్చర్ పెట్టారని అనుకుందాము, అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు నీకు టార్చర్ అనిపించింది? అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అప్పుడే ఛార్జ్ కొట్టవచ్చు కదా. నేను తనని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, నేను ఈ అమ్మాయికి అంటే నేను హెచ్చరిస్తున్నాను, ఐ మీన్ అది నా చెల్లియో నా కూతురు అంటే ఎలా మాట్లాడతా, ఎందుకంటే ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి. ఒకవేళ ప్రెసిడెంట్ మొన్న అయ్యారండి, అంతకుముందు ప్రెసిడెంట్ కాదు కదా, అసలు అయ్యి కూడా 1 year సరిగ్గా కాలేదు తను ప్రెసిడెంట్ అయ్యి. ప్రెసిడెంట్ వచ్చే అతన్ని ఏం ఆపాడు, ఏమది చేశాడు? తను ఒప్పుకోలేదు కాబట్టి, తను అమ్మాయి ఒప్పుకోలేదు కాబట్టి జానీ మాస్టర్ చాలా తీవ్రంగా బెదిరించాడు, ఆమెను కొట్టాడు అనే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తాను అని జానీ ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు, ఆయన ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి. ఇది అసలు చాలా అసలు టూ మచ్. అది అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే పార్టీ గురించి లేదండి. జనసేన అంటే అసలు ఆయనకి ప్రాణం, అసలు దానికి చిన్న మచ్చ కూడా రానివ్వడతాను, ఏదన్నా ఉంటే కూడా ఏదైనా నా వరకే, కానీ అసలు అంతవరకు కూడా వెళ్ళనివ్వడతాను. ఇప్పుడు కూడా ఎంత ఫీల్ అవుతున్నాడు
మాట్లాడో తెలియదు కానీ ఒక వ్యక్తి గురించి ఏదో ఒకటి చిన్న దొరికింది కదా అని చెప్పేసి ఇంకా అందరం 10-20 రాళ్ళు వేసేసి కొట్టేసి చంపేద్దాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటి అతను కాదు. ఒకవేళ తను ఇష్టపడ్డా లవ్వా, ఒక మనిషి ప్రేమ ఒకేసారి పుడుతుందని కూడా చెప్పలేము. కొంతమంది అంటారు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ అని. అంటే ఈ మనుషుల గురించి మనం ఏం చెప్పలేము. 2 మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ప్రేమ లేదా? సరే ఈయన టైం బాగుందో బాగలేదో, అమ్మాయి టైం బాగుందో వాళ్ళు కలిసారు, అయ్యింది, గొడవలు పెట్టుకున్నారా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, అయిపోయింది. అంతేకాని ఇతనేదో అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏమేమి టైటిల్స్ పెడుతున్నారు. అతను వెళ్తే అందరిని వాళ్ళు అలా అంటాడు, హ్యూమనైజరు, ఏదో రసిక రాజా, ఇట్లా ఇవన్నీ కూడా టైటిల్స్ పెట్టడం కూడా ఏంటంటే చాలా టూ మచ్గా. అసలు శిక్ష అక్కడ ఏముంటో తెలియదు కానీ ఇప్పుడైతే మానసికంగా అయితే శిక్ష చాలా అనుభవిస్తున్నారు. సో ఇవన్నీ కాదంటారా? ఇప్పుడు ఆయన బెదిరించాడు అనే మాట, లేకుంటే బెదిరించే తత్వం కాదండి తంది, ఖచ్చితంగా బెదిరించే తత్వం కాదు. కాకపోతే ప్రేమతో ఉండేది వేరుంటుంది. ప్రేమతో ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉంటారు, అక్కడ ఏదో ఎర్రగా నిప్పులు కనబడుతున్నాయని పట్టుకోవడానికి వెళ్తాడు, మనం లాక్కొచ్చేసి కొడతాము. కొట్టాము అంటే మనం కక్ష కాదు, అక్కడ వెళ్ళకు అని. కాస్టింగ్ కౌచ్ కాదంటారు? కాస్టింగ్ కౌచ్ కాదు. ఎందుకంటే సినిమా ఇప్పుడు ప్రతి దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు తప్పు అంటానండి, నన్ను తిట్టుకోనివ్వండి ఎవరైనా సరే. కాస్టింగ్ కౌచ్ అని చెప్పండి, నీకు అవసరం లేకపోతే వెళ్ళిపో, నువ్వు అక్కడ నువ్వు చెయ్యకు, నువ్వు యాక్టింగ్ ఎక్కడ నీకు అవకాశం ఉందో అక్కడే చెయ్యి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి, అసలు అవసరం లేదంట. మీరు అమ్మాయిది తప్పు అంటున్నారు, అక్కడ ఇప్పుడు అడుగుతున్నప్పుడు మీరు చేయకండి మేడం. ఆడవాళ్ళ శత్రువులను మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండండి. అసలు వెళ్ళకండి, ఏ షూటింగ్స్ చేయకండి, ఒక 3 నెలలు ఆపండి. ఏ వయసు వాళ్ళైనా సరే ఒక 3 నెలలు వర్క్ చేయకుండా ఆడవాళ్ళు మొత్తం కంప్లీట్గా ఆగండి. అప్పుడు వాళ్ళ వర్క్ ఏంటి, ఎలాగో బిజినెసే కదా ఇది కూడా. మీరు ఆడవాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటున్నారు. అక్కడ జరుగుతోంది కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పవర్ఫుల్ ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు, లేకుంటే డామినేషన్ లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఒకప్పుడు మేడం అబ్బది, ఒకప్పుడు సినిమాలకు అవకాశాలు కాబట్టి, ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉందండి, ఇన్స్టా ఉంది, నీకు పేరు కావాలని కూడా దాంట్లో కూడా లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. పల్లెటూరులో అండి ఎంత మంచి కంటెంట్ తో చేస్తున్నారు వాళ్ళు. లేదంటారా కాస్టింగ్ కౌచ్? కాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నాను, కానీ మనం ఒప్పుకోకపోతే ఎందుకు ఉంటుంది అంటున్నాను. మనం ఎందుకు ఒప్పుకోవాలి, ఆడవాళ్ళం ఎందుకు ఒప్పుకోవాలి, అసలు వాడికి ఎందుకు ఆ విషయంలో మనము అది చెయ్యాలి. మనము వెళ్తున్నాము, యాక్టింగ్ చేస్తున్నందుకే వాడు పేమెంట్ ఇస్తాడు, యాక్టింగ్ మనం సూపర్గా చేస్తేనే ఇంకొక అవకాశం ఇస్తాడు. సో ఎక్కడ దగ్గర క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఈ సెకండరీ ఎందుకు వస్తుంది అది? ఇప్పుడు నాకు ఒకటండి, నాకు ఏదైనా సాంగ్ వచ్చింది అడిగారు అనుకోండి, సపోజ్ ఈ టాపిక్ ఏదైనా ఉందనుకోండి, మీరు నాకు వర్క్ ఇస్తే ఇవ్వండి, పేమెంట్ తగ్గించండి కావాలంటే, కానీ వేరే విషయాల దగ్గర మాట్లాడద్దు అంటాను. ఇష్టం ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు కస్తూరి గారికి వచ్చిందా ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం అనేది ఏదైనా? స్టార్టింగ్ లో ఒకప్పుడు సలీం మాస్టర్ గారి దగ్గర చేసినప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించి నేను చేయలేదు. ఎవరు చేశారు? సలీం మాస్టర్ గారు. సలీం మాస్టర్ గారి దగ్గర నుంచే మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఆయన అంటే కొంచెము నాకు వాతావరణమే నాకు నచ్చలేదు. అది కాస్టింగ్ కౌచ్ అని అంత దూరం కూడా లేదు, మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ప్రవర్తన తెలిసిపోతుంది. లేదు మాస్టర్ నేను చేయనండి అని చెప్పి వచ్చేసాను. సో అక్కడి నుంచే ప్రపోజల్ అనేది సలీం మాస్టర్ గారి దగ్గర నుంచే వచ్చిందా? మీకు ఆఫర్ కావాలి అంటే ఈ పని చేయాల్సిందే అని? అంటే అసలు ఆఫర్ ఇస్తాను అవన్నీ ఏముండదు, అక్కడ అసిస్టెంట్గా పంపిస్తారు అంతే. కొత్తగా వచ్చారు అప్పుడు ఆయన, చెన్నై మాస్టర్, అసలు గ్రేట్, అసలు లెజెండ్ మాస్టర్ ఆయన. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వసంతం మూవీ జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు నాకు వేరే వాళ్ళు అసిస్టెంట్గా కావాలి అన్నప్పుడు తీసుకెళ్లారు. రిహార్సల్స్ ఉంటుంది, రిహార్సల్స్లో అక్కడ నాకు కొంచెం నచ్చలేదు, వద్దు అనుకున్నాను. నాకు ముగ్గురాజ్ మాస్టర్ గారి దగ్గరకు చేరాను, అసలు చాలా హ్యాపీగా ఉంది, నా ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. ఆయనతో చాలా వర్క్ చేశాను. సో అట్లా అన్ని చోట్ల ఒక చోట ఉండొచ్చు, ఒక చోట్ల ఉండకపోవచ్చు అండి. ఒకటే సినిమా ఇండస్ట్రీని పట్టుకొని కాస్టింగ్ కౌచ్ అనకండి. అప్పుడు మీరు చెప్పారా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో, అప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పుకోలేదు? చెప్పాను, అందరూ చెప్పాను, మా ఫ్రెండ్స్కి అందరూ చెప్పాను, మీరు పోకండి అక్కడికి అని చెప్పేసాను. వెళ్ళకండి మాస్టర్ అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసాను. అంటే అందరూ చెప్పుకుంటాం, అది ఇయర్ అంతా అయ్యేది. నేను వచ్చితే 10 years కండి ఫీల్డ్కి. సో అప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పుకోగలిగారా? ఫ్రెండ్స్ కాదు, ఇండస్ట్రీలో ఇలా అవుతోంది. అప్పుడు ఇంత మీడియా ఎక్కడది? ఇప్పుడు వచ్చినా ఇవన్నీ, కానీ అప్పుడు మీడియా ఎక్కడదండి? కనీసం మాకు ఫెసిలిటీస్ లేవు సరిగ్గా వెళ్ళడానికి రావడానికి, అంత పేమెంట్స్ లేవు. ఇప్పుడు కొన్ని సినిమాలు పేమెంట్లే రాలేదు మాకు. దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరా మరి మీరు? కాస్టింగ్ కౌచ్ అని కాదు అది, ఎందుకంటే నువ్వు వస్తేనే అవకాశం ఇస్తా అనలేదుగా ఆయన. నువ్వు వస్తే నీకు అసిస్టెంట్గా ఛాన్స్ ఇస్తాను, నువ్వు వస్తే నీ సాంగ్లో పెట్టుకుంటాను అనలేదుగా. మామూలు టచ్ చేయడానికి ట్రై చేస్తారు, మనం అది వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు అంతే. అది హరాస్మెంట్ అనేది అయితే జరిగింది మీకు? ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కాదు ఫేస్ చేయడం అంటే అంత పెద్ద ఇష్యూ ఏం వెళ్ళలేదండి. కూర్చున్నప్పుడే కూర్చొని మామూలుగా ఏంటి అమ్మాయి అంటే నాకు చేస్తే కూడా నాకు నచ్చదు అది. బట్ ఆ సిచ్యువేషన్ అయితే మీరు ఫేస్ చేశారు. అంటే
కాస్టింగ్ కౌచ్ అంటే పిలవడమో లేకుంటే కాంప్రమైజ్ అవ్వడమో ఇలా చనిపోయి తను ఎక్కడున్నా తన మీద అబండాలు వేయడం అని కాదు, ఆయన అలా చూసుండొచ్చు. ఆయన ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఒక నలుగురు ఒకలాగా తన దగ్గర ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. ఒక నలుగురు అమ్మాయిలు వచ్చేసి తనతో ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి, 5వ అమ్మాయి కూడా అలాంటి క్యారెక్టరే అనుకుంటారు. అంటే తాడ్చేరి కింద కూర్చొని పాలు తాగినా అలాగే అనుకున్నట్టుగా తను కూడా అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో. తెలిసిన తర్వాత డిస్టర్బ్ చేయలేదు కదా. తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి లేదు అమ్మాయిని పిలిపించండి, అమ్మాయి ఉంటే నేను నాకు కావాలి ఇట్లా ఏమో ఏం లేదు కదా. అది కామన్గా జరుగుతుంది కాబట్టి అలాగే అనుకుంటొచ్చేమో. కాదు అని తెలిసిన తర్వాత ఆ మాస్టర్ గారి వర్క్ మాస్టర్ది, నా వర్క్ నాది. సో చెయ్యడం ఇలాంటివి అయితే జరిగాయి, ఉంటాయి, ఎవరికైనా ఉంటాయండి. అది మరి పర్టికులర్ గా మరి లాగి మీరు దాన్ని ఒక విధంగా ఇబ్బందికరంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉంది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. కాకుంటే ఇప్పుడున్నది ఏంటంటే, నేను సారీ చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనే పరిస్థితి ఇక్కడ కనిపించింది. తను పెట్టినటువంటి కేసు కూడా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు, కొట్టాడు, అందువల్లే ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది అనే ఒకటి ఇప్పుడు వెళ్ళేసి లేదని మాస్టర్ గారి మీద కేసు పెట్టాలని తీసుకుంటారు ఎవరైనా? నేను జానీ మాస్టర్ మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, లేదు ఇంకో ఏదైనా పెద్ద కొరియోగ్రాఫర్ నా మీద కేసు పెట్టాలనుకుంటే తీసుకుంటారు ఎవరైనా? ఎందుకు తీసుకోరు? ఏమని పెట్టాలి? నేను ఎలా పెట్టాలి? జానీ మాస్టర్ ఇలా చేస్తున్నాడు అనేసి అదేనండి. నేను అది ఎప్పుడైనా పెట్టొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు పెట్టారు? మీరు నా లాజిక్ అర్థం చేసుకోండి కొంచెం. ఇప్పుడు నేను కామన్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? పోనీ ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను ఇంటర్వ్యూ పిలిచారండి అని అంటే కంప్లైంట్ తీసుకుంటారా? ఒక పిలిచారు, అయ్యింది అయిపోయింది. లేదండి ఇంటర్వ్యూ అని పిలిచారండి, డోర్లు అనేసి నన్ను కొట్టేశారు, నన్ను ఇట్లా ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని అన్నారు అని ఇవన్నీ నేను చెప్పాను అనుకోండి, అప్పుడు కొంచెం కేసు స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరి ఎవిడెన్సెస్ వాళ్ళకు ఉంటుంది. అదే అంటున్నాను, మీరు తర్వాతదే చూస్తున్నారు, దాని బిఫోర్ ఏం జరిగింది. బిఫోర్ కూడా చూశాక నిజంగా మాస్టర్ తప్పు చేశాడు అని తేలితే శిక్షార్హుడే, అది ఖచ్చితంగా పనిష్మెంట్ అవ్వాల్సిందే, తను తీసుకోవాల్సిందే. కానీ అక్కడ 2 సైడ్లు వినకుండా ఎందుకు జడ్జిమెంట్ ఇస్తున్నారు అనేది నేను చెప్పేది. నేను అడగాలనుకుంది కూడా అదే, 2 సైడ్స్ వినండి. ఈయన తప్పు ఉంటే ఈయనకు శిక్ష చేయండి, ఆవిడ తప్పు ఉంటే ఆవిడకి శిక్ష చేయండి. కానీ ఇది ఒక్క ఇష్యూ వల్ల ఇండస్ట్రీ మీద మొత్తం కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది. లేదు వస్తేనే వర్క్, ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ ఉన్నాయని నమ్మి పంపిస్తారు. లేడీస్ ఎవరు వచ్చి వర్క్ చేసుకున్నా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్యామిలీస్ అంటే నా భార్య వెళ్ళి హ్యాపీగా చేసుకుని వస్తుంది. ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ ఉండాలి అనే కోరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ అదే కోరుకుంటారు, అండ్ ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా మనకి వెళ్ళిపోతుంది, పోర్ట్రేట్ అవుతుంది అంటే, ఓహో సినిమా ఇండస్ట్రీ అంటే ఎల్లుండి ఉంటారు, లేదు ఇట్లా ఉంటుందంట, ఆ మాస్టర్ అలా చేశాడంట, ఈ డైరెక్టర్ ఇలా చేశాడంట. సో ఇవన్నీ ఏంటంటే మన ఉనికి మనం కోల్పోతున్నాం. అది ఏదో ఒక్కరు చేసినంత మాత్రాన, ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రం సినిమా ఇండస్ట్రీ మొత్తం అలాగే జరుగుతుంది అనేది. ఒక్కరు అయినా చేశారు అన్నప్పుడు క్వశ్చన్ చేయాలి, చేయాలండి. బయట కూడా జరుగుతుంది, బయట కూడా జరుగుతుంది. ఒక సినిమా ఇండస్ట్రీ అనే కాదు, మీరు ఏ ఆఫీస్ లో సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇప్పుడు అందుకే కొత్త చట్టాలను వచ్చినాయి, ఇట్లా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే కదా. ఎస్ కస్తూరి గారు, ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ ఒక ప్రొడ్యూసరో లేకుంటే ఒక డైరెక్టరో ఒక హీరోనో ఒక డాన్స్ మాస్టరో ఇలాంటి వాళ్ళు చేశారు, హరాస్ చేశారు అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు చేస్తారు అని అంటే, అక్కడైతే నిజంగా జరిగింది కదా, అంటే మిగతా వాటిలో కూడా జరిగింది కదా. సో ఇదొకటి సపరేట్ ఎందుకు చేస్తారు? బయట ఎక్కడ జరగట్లేదా? బయట ఎవరికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురు కావట్లేదు? ఆఫీస్లలో కానివ్వండి, ఏదైనా షాప్స్లో వర్క్ చేసే పిల్లలకే కానివ్వండి, ఎక్కడైనా ఇలా జరుగుతున్నప్పుడు దీన్ని ఒక్కదానే దీంట్లోకి పోతేనే అంటారు అని అంటే ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. అది నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం మనుషులం, సమాజంలో ఉన్నాం. అది ఫీల్డ్ అనేది మన ఇష్టం, అది ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కటి ఉంటుంది. సో అక్కడ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దీన్ని ఒకటి సపరేట్ చేయొద్దు అంట. జరుగుతుంది, జరగట్లేదు అన్నట్ల, కానీ సపరేట్ చేయొద్దు అంటారు. ఎస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కాస్టింగ్ కౌచ్ అనేది జరిగింది. జానీ మాస్టర్ అలా హెరాస్ చేశారు, టార్చర్ పెట్టారు, దాడులు కూడా చేశారు, లైంగిక దాడి జరిగింది, భౌతికంగా కూడా దాడి జరిగింది అనేది కదా కంప్లైంట్ అక్కడ అది ఇచ్చారు. నేను అదంటున్నానండి, మామూలుగా అయితే వెళ్ళి మాస్టర్ అరెస్ట్ చేయంటే చేయరు. సో ఇవన్నీ సరే, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది, ఓకే, అది కోర్టు చూసుకుంటుంది. మనం మామూలుగా మాట్లాడుకొని ఉంటుంటే, ఆయన 2 పిల్లల తండ్రి, అంత యంగ్ అబ్బాయి, ఇప్పుడు ఈ అమ్మాయి తప్పితే ప్రపంచంలో ఇంకొకరు లేరు, ఈ అమ్మాయి ఒక్కతే ఉంది అనేది కాదు. అంటే నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు, అంటే ప్రపంచం అంతా మునిగిపోయింది, ఒకటే అమ్మాయి బతుకుంది. సో అట్లానే లేదు కదా, ఒకటి ఆలోచిద్దాం. అతని ఏజ్ కూడా అంటే అవగాహన ఉంది కదా, తర్వాత రోడ్డు మీద అక్కడిక్కడ తిరిగే చిల్లర మనిషి కాదు కదా, ఒక ప్రొఫెషనల్ ఉంది, కష్టపడి పైకి వచ్చాడు, అతనికి ఎథిక్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఆ అమ్మాయిని అంత రచ్చ చేసి తెలిసి తెలియని అమ్మాయిని అంత హింసించాడంటే మనం ఎలా నమ్ముదాం?
అయితే జానీ మాస్టర్ అలాంటి వాడే అనే వాళ్ళకి ఏం చెప్తారు? జానీ మాస్టర్ ఇలా చేశాడు, మేము చూసాము, జానీ మాస్టర్ 2 అమ్మాయిలతో రూమ్ లోకి వెళ్ళాడు, ఇలాంటివన్నీ నాకు తెలిసి అదే అండి. ఒకటి నిలబడకపోతే ఇంకొకటి అతను ఇక్కడ మెయిన్ టార్గెట్ అతను మెంటల్గా డిస్టర్బ్ చేయడము, అతన్ని తొక్కేయడము, ఇది తప్పితే ఇంకొకటి లేదు. దీనికోసం ఏం కావాలో అవన్నీ చుట్టూ అల్లుకున్నవి. ఇప్పుడు ఒకటి ఉంది, ఏదో ఒక చిన్నది దొరికింది, రీజన్ ఒకటి దొరికింది, దాన్ని బట్టి చుట్టూ వేసుకునే అల్లికలు. కొట్టారండి, ఓకే ఆ అమ్మాయిని కొట్టాడు, హింసించాడు, సో ఇప్పుడు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది అనేది కొడితే ఎవరు ఊరుకుంటారు? సో ఎవరు ఫ్రేమ్ చేశారని మీరు అనుకుంటున్నారు? అది బయటకు వస్తుంది విషయం. టైం పడుతుంది. టైం ఆల్మోస్ట్ అంత ఎక్కువ పట్టకపోవచ్చు, 10-15 రోజుల్లో కంప్లీట్ పిక్చర్ బయటకు వచ్చేస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? సుమలత గారా, మీరు తీసుకొస్తారా? ఎవరు? టీం వర్క్ అనుకోండి, ఒక టీం వర్క్ అనుకోండి. సుమలత గారికి మీరున్నారు సపోర్ట్ గా? అది ఖచ్చితంగా ఉంటాను అమ్మాయికి, ఎందుకంటే అమ్మాయి ఫేస్ చేసింది నాకు తెలుసు ప్రాబ్లమ్. సో ఆ టైంలో మీరు చెప్పారు, ఎప్పుడైతే తను కంప్లైంట్ చేసిందో మీరు కూడా మాట్లాడారా జానీ మాస్టర్తో, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది తప్పు కదా అనే మాట మీరు మాట్లాడారు? మాట్లాడాను. అదంతా ఏది లేదు, ఏం లేదు మా అన్నాడు. అంటే చెప్పారు కదా మనతో, వాళ్ళ మిసెస్తో చెప్పినంతగా మనకు ఉండదు కదా. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఒక ఫ్రేమ్డ్ అని మీరు అన్నారు. ఫ్రేమ్డ్, ఎస్. మీరు కూడా తర్వాత మీకైనా తెలుస్తుంది, తర్వాత మీడియాలో అదే వస్తుంది, ఫ్రేమ్డ్ అనే వస్తుంది. ఎస్, వీ విల్ వెయిట్ ఫర్ దాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు, థ్యాంక్ యూ. సారీ, నేను మిమ్మల్ని ఏమన్నా ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి నేను మాట్లాడాను, మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేశానని కాదు, కాకుంటే వచ్చినటువంటి కంప్లైంట్ కూడా అదే. కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనేది చాలా బలంగా వినిపించింది, కాబట్టి దానితో వచ్చింది ఏంటంటే గతంలో 2017లో అయింది. రీసెంట్ గా మనకు హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడి నుంచి కూడా వచ్చింది. కాబట్టి కాస్టింగ్ కౌచ్ మీద మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనేది బలంగా వినిపించింది. అక్కడైతే ఇక్కడ మా ఉన్నట్టుగా అక్కడ అమ్మ ఉంది, అమ్మ కూడా కంప్లీట్ గా అందరూ రిజైన్ చేశారు. మోహన్ లాల్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సరికొత్తగా అక్కడ అమ్మనే ఏర్పాటు చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు మాట్లాడలేదు, మరి ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా వినిపించింది కదా. ఇంతమంది సూపర్ స్టార్లు ఉన్నప్పుడు, ఇంతమంది బడా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అండ్ డైరెక్టర్లు ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది బలంగా ఉన్నప్పుడు. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంత హడావుడిగా హరిబరిగా ప్రెస్ మీట్లు పెట్టే బదులు ఇలా మేము మీకు సేఫ్టీ ఇస్తాము, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు హ్యాపీగా రండి, మేము మీకు ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో, కంప్లైంట్ బాక్స్ ఉందో, లేదా ఇంకేదైనా మా నుంచి మీకు ఇది జరుగుతుంది అని చెప్పకుండా ఇదంతా అంటే ఇక్కడ లేడీస్ ఎవరికి సపోర్ట్. అప్పుడు ఆ మాట కూడా వినిపించింది కదా, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఉండడం వల్లే అమ్మాయిలు రాలేకపోతున్నారు అని ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళు అన్నారు కదా. ఇంకా అదే ఏమంటున్నారంటే, ఇంకా ఇదిగో పులి అంటే అదిగో తోక అని దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఇలా మాట్లాడడం. కానీ నిజంగా చెప్పాలంటే అలా చేసి తిరిగే వాళ్ళు బాగున్నారు, కానీ ఇతను ఏంటంటే ఆ ఒక్క అమ్మాయి ట్రాప్లో పడ్డాడా లేకపోతే పడిపించారా ఇదంతా ఏదన్నా ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ దగ్గరికి కాదండి. ఎందుకంటే అతను అంత బిజీ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు తనకి కంపోజ్ చేసుకోవాలి, వేరే సాంగ్ ఎలా ఉంటుంది, ఒక సాంగ్ లాగా ఇంకొక సాంగ్ ఉండకూడదు, డైరెక్టర్స్తో మాట్లాడుకోవాలి, హీరోస్తో మాట్లాడుకోవాలి, లొకేషన్స్ చూసుకోవాలి, తన టీమ్ తయారు చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ డిజైన్స్ వాళ్ళకి ఎలా ఉండాలి అని ఇంత వర్క్ ఉండి ఆయన ఒక సాంగ్ 8 days ఖచ్చితంగా అంటే అంత రావాలి అవుట్పుట్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళ భార్యకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, పిల్లలకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఫాదర్ అదే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తున్నాడు, అత్తగారింటికి వెళ్ళడం కానీ మాకు యూనియన్ వర్క్సే కానివ్వండి, ఫ్రెండ్స్నే కానివ్వండి, ఇదంతా వదిలేసి ఆ ఒక్క అమ్మాయి వెనకతనే పడుతూ ఉంటే కూడా ఆ ఒక్క అమ్మాయికి ఇన్ని రోజులలో ఈ 5-6 సంవత్సరాల్లో 1 day మిగలలేదా? కనీసం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినా ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలి అని డిపార్ట్మెంట్ కోరడానికి అమ్మాయికి టైం దొరకలేదా? నేను ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడతలేను, దయచేసి అందరు గమనించాలి. ఇలా చేయడం వల్ల అన్ని యాంగిల్స్ లో సో మెనీ క్వశ్చన్స్ అని అయితే ఉన్నాయి, వాటన్నిటికీ క్లారిటీ ఇలా చేయడం వల్ల నేను అంటే అందరూ అంటున్నారు అమ్మాయి ఫీలింగ్స్ మీకు బయటకు కనిపించాలా, అమ్మాయి అలా చేసిందా ఇలా చేసిందా అంటే ఇప్పటికైనా ధైర్యం చేసి బయటకు వచ్చింది అని ఇంకా వినేటోళ్ళు VIP అయితే అరబీలో అరక చెప్పారంటే ఎవరో. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని చెప్పే బదులు అమ్మాయికి అడగొచ్చు కదా, ఖండించవచ్చు కదా, అమ్మాయి ఇలా కాదు, మహిళలు లేడీస్ పిల్లలు మీరు రేపరే ఫ్యూచర్లో ఉండే వాళ్ళంతా ఇలా ఉండకూడదు, ఈ అమ్మాయికి ఇలా అయ్యిందని ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు ఈయన అది చేశాడు, ఈయన గోకాడు, ఈయన గిల్లాడు, ఈయన గిచ్చాడు, ఇదే మాట్లాడుతున్నారు తప్పితే సొసైటీకి ఏదన్నా సరే మెసేజ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ లేడీస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే ఇలా దీనివల్ల కొన్ని ఉన్నా లేకున్నా కల్పిత కథల వల్ల నిజంగా ఎవరికైతే జస్టిస్ అవసరమో, నిజంగా ఎవరైతే ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారో వాళ్ళ గురించి కూడా వాయిస్ లేపండి.
వాళ్ళకు కూడా ఇంకొకటి జరగకుండా చూడండి. ఎందుకంటే ఇదేమి మనం ఇంకా పాతకాలం రాజుల కాలంలో లేము. జనరేషన్ ఎంతో మారింది. నిమిషానికి మనకి హెల్ప్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను కూడా కొన్ని విషయాలలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇమీడియట్లీ పిఎస్లో యాక్షన్ తీసుకుంటున్నారండి. ఎంత రెస్పెక్ట్ ఉంది తెలుసా? ఒకప్పుడు భయపడేవాళ్ళు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే. మా నాన్న వాళ్ళ టైంలో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళినా కూర్చోబెట్టి ప్రతి పిఎస్లో ట్రీట్మెంట్ చాలా మారింది. సో ఇంత మనకు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయి 19 తర్వాత నుంచి వచ్చిన అమ్మాయి అయినప్పుడు 19 ఇయర్స్ ఇప్పుడు 20 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు ఇన్ని రోజుల్లో నువ్వు పెద్ద పెద్ద సినిమా హీరోలతో చేసావు, వీళ్ళతో చేసావు. నీకు జరిగిన ఇన్సిడెంట్ చిన్నది కాదు. ఒక ఆడదానికి ఉండాల్సిన లైఫే అది. నువ్వు అంత సఫర్ అయ్యి నీకు అంత మానసిక క్షోభ ఉన్నప్పుడు నువ్వు ఎలా తన పక్కన చూస్తూ కూర్చుంటున్నావు, ఎలా తన పక్కన ట్రావెల్ చేయగలుగుతున్నావు? సో కస్తూరి గారు మనకి తొందరలోనే ఇవన్నీ బయటకు వస్తాయంటారు. సుమలత గారు అండ్ మీరు ఒక కలెక్టివ్ కాదని పాపం అందరు చాలా మంది పిల్లలు కూడా కలెక్ట్ చేస్తున్నారు ఎవిడెన్స్ కూడా. ఎందుకంటే ఏ రోజు నుంచి ఏ రోజు జరిగింది వాళ్ళ ఫోన్ రికార్డ్ తీసినా సరిపోద్దండి. ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్ కానివ్వండి, ఈ మాస్టర్ ఫోన్ రికార్డ్ కానివ్వండి, ఈ గత సంవత్సరం నుంచి ఏం జరుగుతుందో దాంట్లో మనకి నిజాలు రావచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.